సంపుల్లపత్రే నితరాం విచిత్రే తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే సపద్మజన్మా విధిరావిరాసీత్ స్వయం ప్రబుద్ధాఖిల వేదరాశి. దీన్ని మూలం చెప్పుకున్నాం కదా. ఆయన శరీరం నుంచి ఆయన నుంచే వచ్చింది. ఇది వచ్చింది ఆయన నుంచి వచ్చిందంటే ఆయన విభూతి, ఆయన యొక్క యోగ మహిమ, ఆ యోగ బలం చేత ఇటువంటి ఈ జ్ఞానప్రదాయకమైనటువంటి వికసనం కలిగినటువంటి ఈ కమలం పైకి వచ్చింది. అందులో ఎవరు వచ్చారు? ఆ బ్రహ్మస్వరూపం అంటే ఆయన అంశే, ఆ పరమాత్మ అంశే ఇక్కడ బ్రహ్మరూపంగా ఇక్కడ ఆ కమలంలో ఉద్భవించారు బ్రహ్మదేవుల వారు. ఈయన ఎవరు? కొత్తగా ఎవరన్నా వచ్చారా అంటే ఆయన అంశే. ఆయన జ్ఞానంతో ఆయన చేసే సృష్టి కార్యం అంతా చేస్తుంటారు. ఈయన ఎలా ఉన్నారయ్యా అంటే ఈ జ్ఞాన స్వరూపం ఎలా అంటే ఆయనకి ఎవరు ఒకరు కూర్చోబెట్టి ఉపదేశిస్తే వచ్చినటువంటి జ్ఞానం కాదట. అంటే తనంతట తాను స్ఫురింపజేశారు. మనం చెప్పుకున్న ముందు అధ్యాయాల్లో కూడా ముందు దశకాల్లో ఆయన కోరగానే ఆ మనస్సును ప్రేరణ చేశారు పరమాత్మ. ఈ సమస్త సృష్టి జరగడానికి కావలసినటువంటి ఆ జ్ఞానం అంతా, ఆ భావనంతా కూడా ఆ మనసులో ఆ జ్ఞాన స్వరూపంగా స్వామి ప్రవేశించి దాన్ని ప్రచోదనం చేశారనమాట. ధియోయోన ప్రచోదయాతని అక్కడ చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మణ స్వరూపం అంటే ఆ బ్రహ్మయే తానే ఆ బ్రహ్మస్వరూపంగా వచ్చి మళ్ళీ ఆయనకి ఇంకా మళ్ళీ ఉపదేశం అనేది లేకుండా ఆ వేదార్థాలన్నీ కూడా ఆ మనసుకి తెలిసేలాగా, ఆ వేద పరిజ్ఞానం అంతా కూడా ఆయనకి స్ఫురించేలాగా ఆ మూర్తిని ఏర్పాటు చేశారట. ఆ బ్రహ్మతత్వాన్ని అలా ఏర్పాటు చేశారట. ఈయన అసలు ఇప్పుడు మనకి ఆ పరమాత్మ ఇంతవరకు నిర్గుణ నిరాకారుడుగా ఉన్నవాడు ఆ సృష్టి మొదలు కాగానే ఆయన గర్భం నుంచి ఒక పద్మం వచ్చింది కాబట్టి ఆయనకి ఒక కొత్త నామం కూడా వచ్చింది. ఇందాక ఏం చెప్పుకున్నాం? జలగర్భశాయి అనుకున్నాం. జలగర్భశాయి తర్వాత ఇంకొక పేరు ఏమిటి వచ్చింది ఇప్పుడు మనకంటే ఆయన పద్మగర్భుడు. ఆ జలగర్భంలో ఉన్నవాడు, ఆ జలగర్భంలో ఉన్న స్వామి నుంచి ఆయన గర్భం నుంచి పద్మం కూడా వచ్చింది కాబట్టి పద్మగర్భుడు అని ఆయన అలా విలసిల్లుతూ ఉన్నాడు. ఆ పద్మంలో ఆయన జ్ఞానమే ఆ బ్రహ్మస్వరూపంగా వచ్చి ఈయనకి ఆ మనసులో ఆ సృష్టి చేయవలసినటువంటి ఆ జ్ఞాన సంపత్తినంతా కూడా ప్రచోదనం అయ్యేలాగా చేశారట ఆ స్వామివారు.